డీలిమిటేషన్పై తమిళనాడులో నేడు కీలక భేటీ జరగనుంది. డీఎంకే ఈ సమావేశం నిర్వహిస్తుంది. తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో దక్షిణాది రాష్ట్రాల నేతల అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశం చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోలా హోటల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ పర్యటనలో ఉన్నారు. ఈ సమావేశం లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై దక్షిణ రాష్ట్రాల ఆందోళనలు అనుమానాలపై చర్చించడానికి ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియ జనాభా ఆధారంగా జరిగితే దక్షిణ రాష్ట్రాల పార్లమెంటు సీట్ల సంఖ్య తగ్గే అవకాశం ఉందని, దీనివల్ల వాటి ప్రాతినిధ్యం తగ్గుతుందని ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్ 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాసి డీలిమిటేషన్కు వ్యతిరేకంగా ఉమ్మడి చర్యల కమిటీ జేసీ ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రాల్లో కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, పంజాబ్, ఒడిశా ఉన్నాయి. కాగా సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొనడానికి కాంగ్రెస్ హైకమాండ్ అనుమతి తీసుకున్న తర్వాతే చెన్నై వెళ్లినట్టుగా తెలుస్తుంది. రేవంత్ గతంలో డీలిమిటేషన్ను దక్షిణ రాష్ట్రాలకు పరిమితిగా అభివర్ణించి దీనిని బీజేపీ నేతృత్వంలోనే కేంద్ర ప్రభుత్వం దక్షిణ రాష్ట్రాలపై కుట్రగా చెప్పుకొచ్చారు. దక్షిణ రాష్ట్రాలు ఎక్కువ పనులు చెల్లిస్తూ దేశాభివృద్ధికి తోడ్పడుతున్నప్పటికీ ఈ ప్రక్రియ వల్ల వాటి ప్రాతినిధ్యం తగ్గిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, బీజేడీ నుంచి ప్రతినిధులు హాజరవుతారని తెలుస్తుంది. ఈ సమావేశంలో ప్రధాన అంశాలుగా 1971 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ను 2026 తర్వాత 30 ఏళ్ల పాటు కొనసాగించాలని, 2026 డీలిమిటేషన్ ప్రక్రియను పునఃపరిశీలించాలని డిమాండ్ చేసే తీర్మానం రూపొందించడం, న్యాయపరమైన మార్గాలను అన్వేషించడం, ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టడం ఉన్నాయి. ఈ సమావేశం దక్షిణ రాష్ట్రాల ఐక్యతను చాటడంతో పాటు కేంద్రానికి బలమైన సందేశం పంపే అవకాశం ఉందని భావిస్తున్నారు. డీలిమిటేషన్పై తమిళనాడులో నేడు కీలక భేటీకి సంబంధించి మా ప్రతినిధి రాజిరెడ్డి ఫోన్ లైన్ అందిస్తారు. రాజిరెడ్డి, ముఖ్యమంత్రి స్టాలిన్ ఆధ్వర్యంలో ఈ రోజు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి డీలిమిటేషన్ ప్రక్రియ పైన ఈ రోజు సమావేశం ఉంది. ఈ సమావేశంలో ఒక జేఏసీగా కూడా ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఆ డీలిమిటేషన్ ను పెద్ద ఎత్తున జనాభా ప్రాతిపాదికన చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాయి దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలన్నీ కూడా. ముఖ్యంగా దీనికి నేతృత్వము తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వహిస్తున్నారు. అందులో భాగంగానే జనాభా ప్రాతిపదిక తీసుకుంటే దక్షిణ భారతదేశంలో ఎంపీ స్థానాలు తగ్గే అవకాశాలు ఉంటాయని కూడా ఇప్పటికే స్టాలిన్, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పదే పదే చెప్తూ వస్తున్నారు. ఈ యొక్క నేపథ్యంలో ఒక కార్యాచరణ రూపొందించాలి, ఆ కేంద్ర ప్రభుత్వానికి గట్టి సంకేతాలు పంపించాలి, అదేవిధంగా దక్షిణ భారతదేశానికి సీట్లు పెరగకుండా కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేయాలని చూస్తుంది. ఇలాంటి అన్యాయాన్ని సహించబోమని హెచ్చరికలు జారీ చేయడానికే ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ యొక్క సమావేశానికి ముఖ్యంగా తెలంగాణ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే తమిళనాడు బయలుదేరారు. అదేవిధంగా ఇటువైపు తెలంగాణ నుంచి కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ కూడా వెళ్ళింది. బీఆర్ఎస్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ యొక్క సమావేశాన్ని హాజరు కాబోతున్నారు. అదేవిధంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ హాజరు కాబోతున్నారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ హాజరు కాబోతున్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, అదేవిధంగా బీజేడీ నుంచి ప్రతినిధులు కూడా హాజరు కాబోతున్నారు. మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ యొక్క జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు ఎంపీ సీట్లు తగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నార్త్ ఇండియన్స్ డామినేషన్ పెరిగే అవకాశం ఉంటుంది. దక్షిణ భారతదేశము అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉంటుంది. వీటన్నిటికీ కూడా
గ్రహించే స్టాలిన్ ఈ యొక్క అఖిలపక్ష సమావేశము పెడుతున్నట్టు తెలుస్తుంది. ఈ యొక్క సమావేశానికి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కీలక పార్టీలు కూడా వెళ్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కూడా స్టాలిన్ ఆహ్వానం పంపించినా గానీ ఎన్డీఏలో భాగస్వామ్య పక్షమైనటువంటి టీడీపీ, జనసేన వాటికి దూరంగా ఉంటుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే దక్షిణ భారతదేశానికి ఎంపీ సీట్ల విషయానికి తగ్గకూడదు, జనాభా ప్రాతిపదికన చేయకూడదు. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన చేస్తే దక్షిణ భారతదేశ అభివృద్ధికి ఒక గొడ్డలి పెట్టె లాంటిది అవుతుంది అనేది కూడా ఈ యొక్క సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. అంతేకాకుండా ఈ యొక్క సమావేశంలో అసలు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడంలో, అదే విధంగా డీలిమిటేషన్ లో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరగకుండా ఒక జేఏసీని కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఈ యొక్క జాయింట్ యాక్షన్ కమిటీలో గనక ఓ వైపు కాంగ్రెస్, మరోవైపు బీఆర్ఎస్ కనుక ఉంటే తెలంగాణలో బద్ధ శత్రువులైనటువంటి బీఆర్ఎస్ అదే విధంగా కాంగ్రెస్ కూడా ఈ యొక్క జేఏసీలో భాగస్వామ్యం అయితే వీళ్ళిద్దరు కూడా ఈ యొక్క డీలిమిటేషన్ కోసము కలిసి పనిచేయవలసి వస్తుంది. డీలిమిటేషన్ ఇప్పటికే అటు బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది, అటు కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఈ రోజు చెన్నైలో ఒక కీలకమైనటువంటి సమావేశం జరగనుంది. ఈ యొక్క కీలక సమావేశము 10 గంటలకు ప్రారంభం కాబోతుంది, 12 గంటలకు ముగుస్తుంది. చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోలా హోటల్లో ఈ యొక్క సమావేశం జరుగుతుంది. ఈ రోజు ఒక కార్యాచరణ మాత్రము దక్షిణ భారతదేశంలో డీలిమిటేషన్ పైన ఒక కార్యాచరణ మాత్రం తీసుకుంటారు. చక్రి అయితే రాజిరెడ్డి, తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఎవరికైతే ఆహ్వానాలు పంపించారో దక్షిణాది రాష్ట్రాల నేతలకు, ఆ దక్షిణాది రాష్ట్రాల నేతలు అందరూ కూడా హాజరయ్యే అవకాశం ఉందా రాజిరెడ్డి? ఇప్పటికే ఒక ఆంధ్రప్రదేశ్ మినహా మిగతా రాష్ట్రాలు హాజరయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉన్నారు. ఎన్డీఏ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతుంది. జనసేన కూడా ఎన్డీఏల భాగస్వామ్య పక్షంగా ఉంది. కాబట్టి ఈ యొక్క నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాని హాజరు కారు. అయితే మిగతా పార్టీలకు సంబంధించినటువంటి నేతలు అయితే ఖచ్చితంగా హాజరవుతారు. ఎందుకంటే ఇప్పటికే బీజేపీకి వ్యతిరేకంగానే ఈ యొక్క వేరే రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అంతేకాకుండా తమిళనాడుకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కూడా యూపీఏ భాగస్వామ్య పక్షం కానీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షం కాదు. కాబట్టి డిఎంకే అధినేత కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆయన ఈ లీడ్ తీసుకున్నాడు. కాబట్టి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉంది, అదేవిధంగా కేటీఆర్ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ లో ఉన్నాడు. అదే విధంగా సిపిఎం నుంచి కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ హాజరు కాబోతున్నారు. కాబట్టి వీళ్ళంతా కూడా హాజరవుతున్నారు. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తప్ప మిగతా వాళ్ళు కూడా హాజరు కాబోతున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా అధికారంలో ఉంది. కాబట్టి ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అటు ఓవైపు టీడీపీ, ఓవైపు జనసేన. కాబట్టి ఈ రెండు పార్టీలు మినహా మిగతా పార్టీలన్నీ కూడా హాజరు కాబోతున్నారు. ఈ రోజు భవిష్యత్ కార్యాచరణను ప్రకటించబోతున్నారు. ఎందుకంటే దక్షిణాదికి ఈ యొక్క డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన చేస్తే అన్యాయం జరుగుతుంది. జనాభా ప్రాతిపదికన చేయకూడదు. జనాభా ప్రాతిపదికన చేస్తే దక్షిణ భారతదేశం మొత్తం అన్యాయానికి గురి అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో జనాభా ప్రాతిపదికన చేస్తే ఇక్కడ ఉన్నటువంటి జనాభా తగ్గిపోయింది. కాబట్టి పెను ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఉత్తర భారతదేశానికి, దక్షిణ భారతదేశానికి ఆంతర్యం పెరిగే అవకాశం ఉంటుంది. దక్షిణ భారతదేశం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నుండి పన్నులు కేంద్రానికి కడుతున్నాం. అంత పన్నులు మళ్ళీ తిరిగి కూడా అభివృద్ధికి ఈ రాష్ట్రాలకు ఇవ్వడం లేదు. ఒకవేళ ఇక డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన చేస్తే ఇంకా కూడా అభివృద్ధి కుంటుపడుతుంది. దక్షిణ భారతదేశాన్ని ఇంకా సౌత్ తల్లి ప్రేమ ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో డీలిమిటేషన్ జరిగితే అందరికి ఒకే విధానం జరగాలి, కానీ జనాభా ప్రాతిపదికన జరగకూడదు అనేది కూడా ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఒక కార్యాచరణ రూపొందించడానికి ఏ రకంగా ముందుకెళ్దాం, ఎలా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెద్దాము, ఎలా ప్రజల్లో అవగాహన కల్పిస్తాము, ఎలా దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుంది ప్రజల్లోకి ఏ రకంగా తీసుకెళ్లాలి, ఈ అంశాలన్నింటినీ కూడా లోతుగా వెళ్ళడానికి, కార్యక్రమాలు చేయడానికి, భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడానికి ఒక జేఏసీని కూడా స్టాలిన్ అధ్యక్షతన వేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. చక్రి అయితే రాజిరెడ్డి, డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా ఉమ్మడి చర్యల కమిటీ జేఏసీ ఏర్పాటు చేయాలని కూడా పిలుపునిచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీలో నిర్ణయాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? కేంద్ర ప్రభుత్వం స్పందించే అవకాశం ఉందా? ఖచ్చితంగా దక్షిణ భారతదేశ అభివృద్ధి కోసము, దక్షిణ భారతదేశం కోసం డీలిమిటేషన్ లో అన్యాయం జరగకుండా ఉండడానికి కోసం ఒక జాయింట్ యాక్షన్ కమిటీ వేసే అవకాశం కనబడుతుంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా స్పందిస్తుంది. ఎందుకంటే
ఆ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు తప్ప మిగతా వాళ్ళన్నీ కూడా ఈ యొక్క సమావేశానికి హాజరవుతున్నారు కాబట్టి ఈ యొక్క సమావేశానికి మిగతా రాష్ట్రాల నుంచి కూడా ప్రతినిధులు వస్తున్నారు కాబట్టి దక్షిణ భారతదేశంలో ఇదంతా కూడా ఒక ప్రచారం జరుగుతుంది, నెగిటివ్ ప్రచారం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం స్పందించే అవకాశాలు కనబడుతున్నాయి. ఖచ్చితంగా జాయింట్ యాక్షన్ కమిటీ అది వేస్తుంది. అందులో భాగంగానే ప్రజలకు అవగాహన కలిగించి దక్షిణ భారతదేశానికి ఏ రకంగా అన్యాయం జరుగుతుంది, జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే ఏ రకంగా నష్టపోతాము, నియోజకవర్గాలకు ఏ రకంగా నష్టం వాటిల్లుతుంది, అదేవిధంగా అభివృద్ధికి ఏ రకంగా నష్టం వాటిల్లుతుంది, ఈ అన్ని అంశాలను ప్రజల్లోకి వివరించడానికే జాయింట్ యాక్షన్ కమిటీ వేస్తున్నారు. ఆ జాయింట్ యాక్షన్ కమిటీలో అటు ఇక్కడ తెలంగాణలో బద్ధ శత్రువులైనటువంటి కాంగ్రెస్, టీఆర్ఎస్ కూడా జాయింట్ యాక్షన్ కమిటీలో ఉండే అవకాశం ఉంది. డీలిమిటేషన్ కు జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా ఈ రెండు పార్టీలు కూడా కలిసి పనిచేసే ఆస్కారాలు, అవకాశాలు కూడా కనబడుతున్నాయని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. మొత్తానికి చూసుకున్నట్టయితే డీలిమిటేషన్ వ్యతిరేకిస్తూ జనాభా ప్రాతిపదికన చేయొచ్చని ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు స్పష్టం చేశారు. ఈ యొక్క నేపథ్యంలోనే కాంగ్రెస్ జాతీయ నాయకత్వం కూడా అనుమతిస్తుంది ఈ యొక్క దక్షిణ భారతదేశ డీలిమిటేషన్ స్టాలిన్ అధ్యక్షతన జరుగుతున్నటువంటి సమావేశానికి వెళ్ళవలసిందిగా అనుమతి ఇవ్వడంతో మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు వెళ్లారు. అదేవిధంగా కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ డిప్యూటీ సీఎం డికే శివకుమార్ కూడా వెళ్లారు. మొత్తానికి ఈ యొక్క కార్యాచరణ అనేది ఈ రోజు జరగబోతుంది. ఈ రోజు భవిష్యత్ కార్యాచరణ చేయబోతున్నారు. ఏ రకంగా జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ వస్తే ఏ రకంగా వ్యతిరేకించాలి, ఏ రకంగా ఉద్యమం చేయాలి, ఏ రకంగా ప్రజలను జాగృతం చేయాలనే అంశాలపైన చర్చించే అవకాశాలు కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.